రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు భారత్ అమెరికా ట్రేడ్ డీలు కుదిరింది. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తూ ఉందంటే, అసలు భారత్కి ఒకదాని మీద ఒకటి అవకాశాలు అలా తన్నుకొస్తున్నాయి. ఇటీవలే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అయింది. అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. ఇవాళ అమెరికాతోటి ట్రేడ్ డీల్ అయినట్టుగా సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. దాన్ని తర్వాత ప్రధానమంత్రి మోడీ కన్ఫర్మ్ చేశాడు. వాళ్ళిద్దరూ ఫోన్లో సంభాషించుకున్న తర్వాత ఇది దేశాల వారీగా చూస్తే అమెరికాతోటి మన వ్యాపారం నంబర్ 1. యూరోపియన్ యూనియన్ 27 దేశాలు కలిపితే అమెరికా కన్నా $4 బిలియన్ ఎక్కువ ఉంది. కానీ ఏ దేశంకి ఆ దేశం చూసేటట్టయితే మాత్రం అమెరికా $132 బిలియన్ వ్యాపారం చేసింది. విశేషం ఏంటంటే ట్రేడ్ సర్ప్లస్ దాదాపుగా $41 బిలియన్ ఉంది. అంటే మనకు అనుకూలంగా ఉంది. అంటే మన ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఎగుమతులు వచ్చి 86.51 బిలియన్లు ఉంటే, అదే దిగుమతులు వచ్చి 45.69 బిలియన్లు ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ ఫిగర్. అంటే $41 బిలియన్ మనకు మిగులుంది వాణిజ్యంలో. అత్యంత అడ్వాంటేజ్ ఇది. దాంతోపాటు భారత్కు వచ్చే ఎఫ్డిఐలో 3rd లార్జెస్ట్ అమెరికా నుంచి వస్తుంది. సో ఇవాళ అందుకని ఇది హ్యాపీయెస్ట్ డే మనకే కాదండి. షార్ట్ టర్మ్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. నేను చేసినప్పటికి ఇంకా ఓపెన్ కాలేదు. అది విపరీతంగా పెరుగుతుందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే ఆంధ్ర వరకు కూడా ఫిష్ అండ్ ష్రింప్ ఇవి అమెరికాకి ఎగుమతి చేసేది హై టారిఫ్స్ వలన కొంత అది డిసడ్వాంటేజ్ పొజిషన్లోకి వచ్చింది. మరలా తిరిగి వాళ్ళందరూ కూడా సంతోషపడతారు ఆక్వా రైతులు. ఒకటి కాదు, ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ట్రంప్ డీల్ కూడా ఈ ట్రేడ్ డీల్ కూడా ఆశ్చర్యకరంగా మిగతా దేశాల కన్నా బెటర్గా ఉంది. ఒక్క యూరోపియన్ జపాన్తోనే 15% ఉంది టారిఫ్ అమెరికా వేసింది. మిగతా అన్ని దేశాల కన్నా మనకు తక్కువ ఉంది. మనకి పాకిస్తాన్ అంత గొప్పగా చెప్పిన అమెరికా, కానీ టారిఫ్ వచ్చేసరికి వాళ్ళకి 19% ఉంది. మనకి ఇప్పుడు అమెరికా టారిఫ్లు 18%, 50 నుంచి 18% పడిపోయింది. వియత్నాం 19%. మనకు కాంపిటీషన్ అయ్యి టెక్స్టైల్స్లో వీటిల్లో పాకిస్తాను, వియత్నాం, బంగ్లాదేశ్ కూడా 20%. సో ఇవన్నీ కూడా మనకి చాలా కలిసి వచ్చిన అదృష్టంగా చెప్పాలి. ఇవాళ మన వస్తువులు కాంపిటేటివ్గా ఉంటాయి అమెరికా మార్కెట్లో. ఇది భారత్ సంతోషించాల్సిన విషయం. జస్ట్ ఒక 2 సంవత్సరాల్లోనే ఎన్నో ఒప్పందాలు చేసుకున్నాం. మొదలైంది ఆస్ట్రేలియాతో మొదలై ఇవాళ తర్వాత యుఏఈ, యూకే, న్యూజిలాండు, ఒమన్, అఫ్కోర్స్ అంతకుముందే యూరోపియన్ యూనియన్ ఈఎఫ్టిఏ, తర్వాత ఇప్పుడు అమెరికా. మరి ఇన్ని ఒప్పందాలు చేసుకున్నాం కదా, త్వరలో ఇంకోటి కూడా చెప్తున్నారు. లాటిన్ అమెరికాలో రిచెస్ట్ కంట్రీ చిలీ, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నటువంటి కంట్రీ అది. దాంతో కూడా ఒప్పందం ఆల్మోస్ట్ దరిదాపుకు వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఇదే చూస్తూ ఉంటే ఇవాళ అద్భుతమైనటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఈ మోడీ హయాంలో జరుగుతూ ఉన్నాయి. అదే అంతకుముందు జరిగిన ఒప్పందాలతో ఒక్కసారి పోల్చుకున్నామంటే యూపీఏ హయాంలో మనం జపాన్ తోటి, సౌత్ కొరియా తోటి, ఏషియన్ దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ రోజుకి కూడా వాటిని రీనెగోషియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకనంటే ఆ ఒప్పందాలు భారత్కు అనుకూలంగా లేవు. మరి ఎలా చేసుకున్నారో ఏంటో తెలియదు. కానీ అవన్నీ పక్కన పెట్టేసేస్తే, ఎందుకంటే ఇది మార్కెట్ చిన్నది కాదు కదా. 132 బిలియన్లు అమెరికా మార్కెట్, 136 బిలియన్లు యూరోపియన్ మార్కెట్. ఈ రెండే. యుఏఈ ఇంకొక పెద్ద మార్కెట్ మనకి.
సో ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఇవాళ అసలు ఎలా ఉందంటే భారత్ ఆర్థిక ప్రగతిని ఆపగలిగే శక్తే ఇవాళ ప్రపంచంలో లేదు. నిజం, ఇది అబద్ధం కాదు. ఎందుకనంటే ఇంకోటి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా అమెరికా ఇవాళ శక్తివంతమైన మిలిటరీ దేశం, శక్తివంతమైన ఆర్థిక దేశం. ఎవరు దాన్ని కాదనలేరు. సో ఇవాళ అమెరికాతోటి తిరిగి ట్రేడ్ డీల్ అనేసరికి రూపీ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. ఏదైతే పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారో వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇది మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది యుఎస్ ట్రేడ్ డీల్. సో ఈ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ తోటి ఇప్పటికే భారత్ 7% వృద్ధి రేటు ఉంటుందని చెప్పి అనంత నాగేశ్వరన్ సిఇఓ ఇటీవలే కాలంలో చెప్పాడు. ఇప్పుడు 7 కాదు, అసలు భారత్ వృద్ధి రేటు 7.5-8%కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు ఈ లెక్కన. పోయిన సంవత్సరం 7.4%. సో ఈ లెక్కన మనకి అసలు ఒక బంగారు శకం భారత్ ఎంటర్ అయిందని చెప్పచ్చు. భారత్ ఆర్థికాభివృద్ధికి ఆకాశమే హద్దుగా కనపడతా ఉంది. మోడీ అభినందనీయుడు. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.